దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రియులారా, ప్రశ్నలతో ప్రబోధన జన్మిస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి ప్రశ్నలు పంపించారు. మరి మంచి ప్రశ్నలు పంపిన మీరు మంచి జవాబు కూడా ఆశిస్తుంది. విషయం ఏంటంటే, యేసు ప్రభువు కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు కదా. ఎవరెవరు అడిగారో కాస్త మీకు ఏమైనా ఐడియా ఉందా? అప్పుడు మళ్ళీ ఉంటారా? రైట్, శిష్యులు అడిగారు. ఓకే, పరిసయ్యులు అనే గుంపు వాళ్ళు అడిగారు. నికోడిమస్ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా అడిగాడు. ఆ తర్వాత సుంకరులు అడిగారు, ప్రధాన యాజకులు అడిగారు, హేరోదీయులు కూడా అడిగారు యేసు ప్రభువును, కైసరుకు పన్నించటం న్యాయమా కాదా. సో ఇలాగ ఇన్ని గ్రూపులు వాళ్ళు అడిగారు. మీరు గమనించడం లేదు, యేసు ప్రభువు అన్ని గ్రూపుల వాళ్లకు జవాబు చెప్పలేదు. పరిశీలకు జవాబు చెప్పలేదు. ఒక యవనస్తుడు వచ్చేసి కదా. రైట్. సో ఇప్పుడు మీరు గమనిస్తే పరిసయ్యులకు ఎందుకు జవాబు ఇవ్వలేదు? శిష్యులు అడిగితే జవాబు ఇచ్చాడు. ఏమిటి డిఫరెన్స్ అంటే, పరిసయ్యులు శోధించుటకు అడిగారు తప్ప నేర్చుకొనుటకు, తెలిసి కొనుటకు కాదు. ఈయనను ఏదైనా ప్రశ్న అడిగి తప్పు పట్టాలనే ఉద్దేశంతో అడిగారు కనుక వాడు జవాబు చెప్పలేదు. మరి ఏం చేశాడు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు ఏముంటుందో దానికి తగిన ప్రశ్న వేశాడు. మళ్ళీ కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అంటే, యేసు ప్రభు అన్నాడు పన్ను ఇవ్వండి అన్నాడా, ఇవ్వద్దు అన్నాడా? ఇవ్వమన్నాడా? పన్ను రూక ఒకటి నాకు చూపించండి అని అడిగి మళ్ళీ ప్రశ్న వేశాడు. దీనిపై రూపమును దీనిపై వ్రాతయు ఏదది. సో పన్ను కడితే కట్టమనాలి, వద్దంటే వద్దని మళ్ళీ ఒక క్వశ్చన్ వేశాడు. దీనిపై రూపమును దీనిపై వ్రాతయు ఎవరిది? అక్కడే జవాబు ఉందన్నమాట. దీనిపై వ్రాత ఎవరిది, దీనిపై రూపం ఎవరిది? అక్కడ ఉంటుంది కింద ఏమిటంటే, వారు ఈ మాట విని ఆశ్చర్యపడి అక్కడి నుండి వెళ్ళిపోయేది అని ఉంటుంది. ప్రశ్న వేస్తే వెళ్ళిపోవడం ఏంటి? అందులో జవాబు దొరికింది వాళ్ళకి. అలాగే శిష్యులు ప్రశ్న వేస్తే రివర్స్ ప్రశ్న వేయలేదు, జవాబు ఇచ్చారు. వీళ్ళు నేర్చుకుంటున్నాడు కనుక జవాబు ఇచ్చాడు. ఓకే, అలాగే నేను కూడా ఇప్పుడు కొన్ని జవాబులు ఇస్తాను, కానీ మీరు ఆల్రెడీ మనసులో ఒక జవాబు పెట్టుకుని మళ్ళీ ఈయనేం చెప్తాడో చూద్దామని అడిగితే నా జవాబు లోపలికి ఎక్కదు. లోపల ఆల్రెడీ ఇంకో జవాబు ఉందిగా. చూడండి, ఒక అబ్బాయినంట 45 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకోరా అంటుంటే చేసుకుంటా అంటున్నాడు. ఏ అమ్మాయిని చూపించినా వద్దంటున్నాడు. ధనవంతురాలైన చదువుకున్న అమ్మాయిని, అందంగా ఎంతమందిని చూసినా వద్దాడు. అసలు సంగతి ఏంటంటే లోపల ఇంకో అమ్మాయి. అలాగే లోపల ఆల్రెడీ ఒక జవాబు ఉంటే అదే సరైందని మీరు అనుకుంటే ఇక నేను చెప్పే ఏ జవాబు సరైనది అనిపించదు మీకు. లోపల జవాబు లేకుండా అసలు దీని సంగతి ఏంటో నిజంగా తెలుసుకోవాలంటే అప్పుడు కాస్త లేఖనానికి దగ్గరగా ఉన్న జవాబు వచ్చినప్పుడు మనకు అది సరైంది అని మనస్సాక్షి కూడా ఒప్పించబడుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఒక్కొక్క ప్రశ్నను చూద్దాం. ఆదికాండం 14:18. షాలేము రాజైన మెల్కీసెదెకు దేవునికి యాజకుడు ఎలా, ఇక్కడ ఎవరు? దయచేసి వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది చాలా మంచి ప్రశ్న. ఈ మెల్కీసెదెకు గురించి మనకు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా
ఆదికాండం 14వ అధ్యాయంలోనూ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దీని గురించి కొన్ని వివరాలు దొరుకుతుంటాయి మనకు. ఆ వివరాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, పాత నిబంధనలోనేమో ఈయన షాలేము రాజు అని ఉంది. షాలేం అనే మాట షాలోం అనే మాట నుండి వచ్చింది. షాలోం అనే హెబ్రీ భాష పదానికి అర్థం సమాధానము లేక శాంతి అనే అర్థం. శాంతికి లేక సమాధానమునకు రాజు లేక నాయకుడు. ఈ శాంతికి సమాధానమునకు నాయకుడు లేక అధిపతి లేక కర్త అని ఎవరి గురించి ఉంది బైబిల్లో? అంతే, దట్స్ ఇట్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈయన గురించి, ఈయన సమాధానమునకు కర్తయగు అధిపతి. కాబట్టి ఇప్పుడు షాలేం రాజు అంటే సమాధానపు రాజు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మెల్కీ సెదక్ అనే పేరులోని అర్థం చూద్దాం. మెల్కీ సెదక్ అనేది హెబ్రీ భాషలోని 2 పదాలు, మెలెక్, సెదక్. మెలెక్ అంటే హెబ్రీ భాషలోను అరబీ భాషలోను రాజు అని అర్థం. ఉర్దూలోకి వచ్చేసరికి అది మాలిక్ అయింది. మెలెక్ అనే పదమే మాలిక్ అయింది. సెదక్ అంటే ఆయన నీతి లేదా సమాధానము అని అర్థం. నీతి లేదా సమాధానం. నీతికి లేదా సమాధానమునకు రాజు మెలెక్. మళ్ళీ నీతికి సమాధానానికి రాజు ఎవరు? అదే షాలేం రాజు ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు చాలా రకాలుగా ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు, మాట్లాడాడు. ఉదాహరణకి ఆదికాండం 14వ అధ్యాయంలో ఇది మొదటిగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆదికాండంలో యాకోబుకు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పోరాడుచుండెను కదా. ఈ నరుడు ఎవరు? ఈ నరుడిని అడుగుతున్నాడు యాకోబు, నీవు దీవించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. సో దీవించగలిగిన నరుడు ఆయన. యాకోబును దీవించగలిగిన నరుడు. ఏమి దీవెనది అంటే, ఇంతకు ముందే 2 దగ్గర ఆ దీవెన తీసుకున్నాడు ఆయన. అది మొదట ఏశావు దగ్గర నుండి తీసుకున్నాడు, తర్వాత ఇస్సాకు దగ్గర నుండి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ నరుడి దగ్గర కూడా కావాలంట ఆశీర్వాదం. ఏమిటది? జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదం. ఈ జ్యేష్ఠత్వమును అన్నయ్య దగ్గర తీసుకున్నాడు. చాలా మంది అంటారు మోసగించి తీసుకున్నాడు అంటారు. ఏశావు కూడా అదే అన్నాడు, మోసం చేసి తీసుకున్నాడు వాడు నా దగ్గర నుంచి. మనం లేఖనాన్ని సరిగా చదివితే ఆయన మోసం చేసి తీసుకోలేదు. ఏమండి, నా దగ్గర ఈ వాటర్ బాటిల్ ఉంది, మీకు దాహం వేసి వచ్చారు నాకు ఆ వాటర్ బాటిల్ ఇవ్వవా అంటే, ఈ వాటర్ బాటిల్ ఖరీదు 10 రూపాయలు, ఇందులో 5 రూపాయల నీళ్ళు నేను తాగేశాను, 5 రూపాయల నీళ్ళు ఉన్నాయి, 5 రూపాయలు ఇస్తే ఇస్తాను అన్నాను అనుకోండి. 5 రూపాయలు ఇచ్చారు, మీరు తీసుకున్నారు. ఇక్కడ మోసం చేశాను నేను మిమ్మల్ని. మీరు ఒకటి అడిగారు, దానికి ఒక వేల చెప్పాను, మీరు ఆ వేల చెల్లిస్తే నేను అది ఇచ్చేసాను. యాకోబు అడుగుతున్నాడు, ఆకలి ఇస్తుందిరా, కాస్త ఆ కలగూర గంపలోని కూరగాయలు భోజనం పెట్టిన నాకంటే నాకు జ్యేష్ఠత్వం ఇస్తావా మరి అన్నాడు. దాన్ని ఏముంది, ఇస్తాను లేదు, దాంతో ఏమొచ్చిందిరా నాకు, ఇంట్లో పెద్దోడని పుట్టాను కానీ నాకు ఏమొచ్చింది, తీసేసుకోరా, నాకైతే అన్నం పెట్టరా అన్నాడు. ఇక్కడ మోసం చేశాడా? చెప్పాలి, చేయలేదుగా. రైట్. నెక్స్ట్ ఇస్సాకు దగ్గర ఇదే జ్యేష్ఠత్వమునికు రూట్. ఇతనేమో జ్యేష్ఠత్వానికి యోగ్యుడు ఏశావు, ఈ జ్యేష్ఠత్వానికి మూలము ఇస్సాకు. ఇప్పుడు 2వ దఫా ఇస్సాకు దగ్గరికి వెళ్తున్నాడు ఈ జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి. ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ అప్లికేషన్ ఏఈ గారికి పెడతాం,
ఏఈ గారి దగ్గర నుంచి అప్లికేషన్ ఆ లైన్మెన్ దగ్గరికి వెళ్ళి అంటాడు. లైన్మెన్ దగ్గరికి వెళ్తాను, ఏమండి ఇక్కడ కాదండి మీ లైన్కు మీ డివిజన్కు ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళండి అంటాడు. సో ఒక అప్లికేషను వీళ్ళందరి సిగ్నేచర్స్ తోటి ప్రాపర్ ఛానల్గా రావాలి, అప్పుడు అది కంప్లీట్ అవుతుంది. అలాగే జ్యేష్ఠత్వము ప్రాపర్ ఛానల్ సంపాదించుకోవాలి. ఇప్పుడు యాకోబు, అందులో మొదటిది ఏశావు సిగ్నేచర్ అయిపోయింది, ఆయన సంతకం పెట్టేశాడు. రెండవది ఇప్పుడు మళ్ళీ దానికంటే హయ్యర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాడు. సార్ అక్కడ లైన్మెన్ సంతకం పెట్టాడు, మీరు కూడా పెట్టండి సార్. ఇప్పుడు రెండవ అథారిటీ జ్యేష్ఠత్వానికి ఇస్సాకు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి మోసం చేశాడా లేదా ఇస్సాకును? అప్పుడు మేము ఏమంటారా? జాగ్రత్తగా చూడాలి మనం. ఓకే, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇస్సాకు ముసలి వాడైపోయి కళ్ళు కనబడట్లేదు కానీ చెవులు బాగానే వినబడుతున్నాయి. ఇప్పుడున్న ముసలి వాళ్లకు కళ్ళు ఏదో కళ్ళద్దాలు పెట్టుకుంటే కనబడతాయి కానీ చెవులు వినబడదు. ఏంటి బిడ్డ అంటుంటారు, మళ్ళీ 2-3 సార్లు చెప్తే కూడా. ఆ రోజుల్లో కళ్ళద్దాల కంపెనీలు లేవుగా మరి, కాబట్టి కళ్ళు తొందరగా దగ్గర పడ్డాయి. ఇస్సాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి. ఈ భోజనం తేగానే ఆయన 6 పరీక్షలు పెట్టాడు. ఇస్సాకు, యాకోబు, వీడు యాకోబా ఏశావా నాకు డౌట్ ఉందని 6 పరీక్షలు పెట్టాడు. 6 ఎగ్జామినేషన్, 6 టెస్టులు పెట్టాడు. 6 టెస్టులు కూడా సాటిస్ఫై కాలేదు ఇస్సాకు. ఫైనల్ ఎగ్జామ్ పెడుతున్నాడు. ఇక ఈ ఎగ్జామ్ తో వీడిని నేను దీవించాలో వద్దో ఫైనల్ చేసుకుంటాను. నాకేమో ఇంకా డౌట్ ఉంది, ఏశావో యాకోబో. చర్మం ముట్టుకుంటేనేమో ఏశావు లాగానే ఉంది, స్వరం చూస్తే యాకోబు లాగా. ఇది నేను ఇంకా డౌట్ ఉంది కాబట్టి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటాను. ఎక్కడి నుంచి అంటే పైనుండి క్లారిఫికేషన్ తీసుకుంటాను అనుకున్నాడు ఇస్సాకు. ఏమిటి పైనుండి క్లారిఫికేషన్ అంటే, నా కళ్ళు కనబడట్లేదు కానీ ఆత్మకు ఉన్న కళ్ళు, మనోనేత్రములో దేవుణ్ణి అయితే చూడగలుగుతున్నాయి. ఈ మనోనేత్రములతో దేవుని వైపు చూస్తూ యాకోబుని అన్నాడు, ఒరే నువ్వు యాకోబు ఏశావు నాకు కాస్త అనుమానం ఉంది కానీ ఏ యాకోబు కానీ ఏశావు కానీ మల్లయ్య కానీ పుల్లయ్య కానీ ఎవరిని కానిగా నేను పరలోకం వైపు చూసి అప్పుడు నేను మల్లయ్య అయినా దీవిస్తా, ఎల్లయ్య అయినా దీవిస్తా, ఎవడైనా దీవిస్తా, పరలోకం దీవించాలి నాకు. దీని కొరకు ఏమన్నాడు తెలుసా, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ఈయన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటే ఇలా వచ్చి ఈ నోటితో ఇక్కడ ముద్దు పెట్టుకుంటే ఈ భుజం ఇటు వస్తుంది కదా, ఒక భుజం అయితే రావాలి కదా ఇటువైపు. ఈ భుజం మీద ముక్కు పెట్టి గట్టిగా వాసన చూశాడు. వాసన చూసి అప్పుడు అన్నాడు, నేను దీవిస్తాను అన్నాడు. 7వ టెస్టులో ఆయన పెట్టింది యాకోబా ఏశావా మల్లయ్య పుల్లయ్య కాదు, ఆ వాసన చూసి దీవించాడని ఉంది. మరి ఏమిటి ఆ వాసన అంటే, ఈ భౌతికమైన మల్లెపూల వాసన, అగరబత్తీల వాసన రాలేదు. జంతు చర్మం కప్పుకున్నాడు మీద ఏ వాసన వస్తుంది? కాబట్టి మీ దగ్గర మేకనో గొర్రెపిల్లో ఉంటే అది ఎన్నాళ్ళకు ఒకసారి స్నానం చేస్తుంది. దాని షాంపూ ఏంటి, దాని బాడీ వాష్ ఏంటి, దాని సబ్బు ఏంటి, దాని దగ్గర ఏ వాసన రావాలి? మరి ఆ చెడ్డ వాసన వస్తే దీవించాడంటే కాదు. ఈయన చూసినది అతని మీద దేవుడు దీవించిన వాసన ఉంటే నేను దీవిస్తాను, దేవుడు దీవించిన వాసన లేకపోతే నేను కూడా దీవించను. అది ఏశావే కానీ నేను దీవించను, దేవుడు దీవించిన వాసన ఉండాలి. ఎప్పుడైతే వాసన చూశాడో అక్కడ వ్రాయబడి ఉంది ఏమిటంటే, యొక్క వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నాకు వచ్చుచున్నది అంటూ దీవించేశాడు.
అంటే దేవుడు దీవించిన వాసనను పీల్చాడు అతని దగ్గర నుండి. గొర్రె చర్మం వాసన కాదు, మేక చర్మం వాసన కాదు, దేవుడు దీవించిన వాసన. ఈ వాసన ఎలా చూస్తాడు? ఆత్మకున్న ముక్కుతో చూస్తాడు, ఆత్మకున్న నేత్రములతో దేవుని వైపు చూస్తున్నాడు. ఆత్మకున్న ముక్కుతో ఇతని మీద దీవెన ఉందా శాపం ఉందా చూశాడు. దీవెన ఉంది, పరలోకం దీవించింది. ఇక నేనెవరిని దీవించకుండా ఉండడానికి? పరలోకం దీవించేస్తాను. మోసం చేయలేదు. అక్కడ కూడా ఇస్సాకు విల్ఫుల్లీ, స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా యాకోబును దీవించారు. ఇక ఇప్పుడు మూడవ దీవెన కావాలి. ఎక్కడి నుంచి? పైనుండి దీవెన కావాలి. పైనుండి కావాలంటే ఆయన బేతేలు దగ్గర ఆయనకు ప్రత్యక్షము ఆయను. బేతేలులో ఆయనను దీవించాను. ఎలా దీవించాడటంటే, ఈ జ్యేష్ఠత్వము అన్నగారి సంతకం అయిపోయింది, ఆయన కంటే పెద్ద ఆఫీసర్ ఇస్సాకు సంతకం అయిపోయింది, వాళ్ళిద్దరికంటే పెద్ద ఆఫీసర్, ఫైనల్ ఆఫీసర్ పరలోకపు దేవుడు సిగ్నేచర్ చేయాలి. ఈ 3 సిగ్నేచర్లు అయితే నా ఊరికి ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం వచ్చేస్తుంది. ఈ ఫైనల్ ఇంజనీర్ యొక్క సిగ్నేచర్ కొరకు రాత్రి దొరికాడు ఆయన. వారి నీ కొరకే నేను తిరుగుతున్నానయ్యా స్వామి. ఇప్పుడు ఎదురుపడ్డాడు. నీవు నన్ను దీవించితేనే కానీ నేను అరే తెల్లవారుచున్నది పోనిమో, లేదు నీవు నన్ను దీవించితేనే. తొడగూడు వసిలేలాగా కొట్టాడు నుండి. తొడగూడు అంటే అందరూ ఇక్కడ తొడ మాంసం అనుకుంటారు. తొడ మాంసం కాదు. ఈ తొడ ఎముకకు గ్రిప్ ఎక్కడ ఉంటుందంటే ఈ తుంటి దగ్గర ఉంటుంది. ముసలి వాళ్ళు బాత్రూంలో పడితే ఎక్కడ ఇరుగుతుంది ఎముక? అక్కడ ఒక బాల్ ఉంటుంది. ఇక్కడ ఈ బాల్ కానుకొని ఒక సన్నటి ఎముక వచ్చి మళ్ళీ నిలువుట ఎముక ఉంటుంది. ఈ నిలువుట ఎముక గట్టిగానే ఉంటుంది, ఈ బాల్ గట్టిగానే ఉంటుంది. ఈ జాయింట్ మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటుంది కొంచెం. అందుకని బరువు, ఈ శరీరం బరువు ఇలా పడగానే బలహీనంగా జాయింట్ దగ్గర ఉంటుంది, అలాగ పగులుతుంది, లేకపోతే క్రాక్ వస్తుంది. ఇక దానికి ఏదో రాడ్లు పెట్టి ప్లేట్లు పెట్టి ఆపరేషన్ చేస్తారు. తొడగూడు అంటే ఆ బాల్ అంటారు. ఈ బాల్ ఇక్కడ ఉండకపోతే ఈ కాలు నిలవదు, నడవదు. బాలే అందులో నుంచి వచ్చేసింది, తంతే. అంత భయంకరంగా దాన్ని వేశాడు యేసుప్రభు. అంటే కనీసం ఈ దెబ్బకు నడవలేకుండా పోయి అమ్మయ్య పోవయ్యా నాకు జ్యేష్ఠత్వం దేవద్దు అని వదులుతాడేమో. యాకోబు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? ఏంటండి? మోసగాడు కదా. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీకు ఎవరికో బాగా నూరి పోసారు, ఎవరో మహనీయులు. వందనాలు. ఆదికాండము 25:25 చూడండి కాస్త. ఆదికాండం 25:25 మైక్లో. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను, గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉన్నందుకు అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. ఓకే. రెండవది, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మెడిమెను పట్టుకొని అతని చేయి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను, కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఎందుకు యాకోబు అను పేరు పెట్టబడెను? మరి మోసగాడని ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏ తండ్రి అయినా ఇక్కడ ఆ బ్రదర్ ఉన్నారు, ఆయన కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఒకటే సరిపోతుంటే ఒక కొడుకు పేరు మోసగాడని అనుకుంటాడు ఆయన. ఏ తండ్రి అని అనుకుంటాడా నా కొడుకు పేరు మోసగాడు, లేక మోసగాళ్ళకు మోసగాడు పెట్టుకుంటాడు అనుకుంటాడు ఎవరన్నా? మోసాలు చేసేవాడు కూడా కొడుకు పేరు మణిరత్నం అనే. ఏమండి, చాలా మంచి పేర్లు పెట్టుకుంటాం కానీ మోసగాడని. మరి వీళ్ళు తిక్కలలో ఇస్సాకు రిబ్కాలు
మోసగాడని పెట్టారేంటి పిల్లోడికి? మోసగాడు కాదు. తల్లిదండ్రులు పెట్టిన ఉద్దేశం ఏంటంటే మడిమెను పట్టుకొని వచ్చాడు. ఈ మడిమెను పట్టుకొనుట అనే దానికి హెబ్రీ భాషలో యాకోబు అనాలి. కాబట్టి అలా పట్టుకొని వచ్చాడు. మొదటి వాడికి ఎందుకు పేరు పెట్టారు? అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉన్నది కాబట్టి దానికి అర్థం ఏశావు కాబట్టి ఏశావు అని పేరు పెట్టారు. మరి రెండో వాడికి ఏం పెట్టాలి? ఇతను మడిమెను పట్టుకొని బయటకు వచ్చాడు కాబట్టి ఇతనికి మడిమెను పట్టుకొని వాడు అనే పదానికి యాకోబు అని ఉంటుంది కనుక యాకోబు పెట్టారు. యాకోబు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పెట్టిన అర్థమేమో మడిమెను పట్టుకొని వాడు అనే అర్థము, దానికి మరొక అర్థమేమో మోసగాడు అనే దానికి కూడా యాకోబు అని ఉంది. ఇందులో ఇప్పుడు తల్లిదండ్రులు రెండవ అర్థం కొరకు పెట్టలేదు, మొదటి అర్థం కొరకు పెట్టారు. అలాగన తొడగూడు వసిలింది. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ వాక్. ఇక నడవలేడు, ఈ కాలు వేలాడుతుంది ఇలాగ అంతే. ఇక్కడ గూడు వసిలిపోయింది, ఇలా నుండి గ్రిప్ జారిపోయింది. ఆ గ్రిప్ అందులో కూర్చుంటేనే కాలు ఇలా నిలబడుతుంది. గ్రిప్ జారిపోతే ఇది ఒకటిదే వేలాడుతుంది. అయినా నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను మడిమెను పట్టుకున్నవాడు. ఈయన పుట్టుకతోనే మడిమెను పట్టుకున్నాడు. ఇప్పుడు తొడపోతే ఏంటి, ఒక కాలు పోతేంది, సగం శరీరం పోతేంది, చివరి ప్రాణం ఉంటే కూడా యాకోబు ఏమంటాడు? నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను. లాస్ట్ కొర ప్రాణంలో కూడా ఆయన వదలడు. అరే అయిపోతున్నావురా, చచ్చిపోతున్నావురా, వదలరా అంటే నీవు నన్ను దీవించు, తర్వాత చచ్చిపోతా, తర్వాత వదిలిపెడతా, అప్పటి వరకు వదిలిపెడతా. అది మడిమెను పట్టుకొనుట అంటే. అలాగున మెలెక్ సెదెక్ అనే మాటలో యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలో ఒక నరుడుగా యాకోబుతో పోరాడాడు. ఆ యాకోబుతో పోరాడిన నరుడే మెలెక్ సెదెక్. అంతేకాదు అబ్రహాముకు 18వ అధ్యాయము ఆదికాండంలో అబ్రహాముకు సింధూర వృక్షవనము కింద గుడారం వేసుకుని కూర్చొని ఉంటే ముగ్గురు మనుషులుగా కనబడిన వాడు కూడా యేసు ప్రభువే. ముగ్గురు దేవుళ్ళు కాదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, యేసు ప్రభువే. ఈ యేసు ప్రభువే ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు ఒక పండగ వెంబడించాడన్నది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో. ఒక పండగ వెంబడించాడు. దేవుడు బండగా వెంబడిస్తే భారతీయులు బండే దేవుడు అంటున్నారు. దేవుడు ఒకానొక అవసరం కొరకు బండగా మారాడు. 40 సంవత్సరాలు వెంబడించాడు, నీళ్ళు ఇచ్చాడు. భారతదేశం ఏమో బండే దేవుడు అంటుంది. మరి ఈ బండ నీళ్ళు ఇస్తుందా? ఈ బండ ఏం చేస్తుంది? నువ్వే దానికి అన్ని పెట్టాలి. మీరేమో దానికి బొట్లు పెట్టాలి, మోసే ఏమో దాన్ని కొట్టాలి. ఆ బండకు ఈ బండకు జమీన్ ఆస్మాన్ ఫరక్ హై భయ్. ఈ బండ ఆ బండ కాదు, ఆ బండ ఎన్నటికి ఈ బండ కాదు. అది సజీవమైన రాయి. మీరు ఆరాధిస్తున్నది నిర్జీవమైన రాయి. అలాగున పాత నిబంధన అంతట్లో ప్రత్యక్షం అవుతున్నాడు. దీన్ని మీకా ఏమన్నాడో తెలుసా? 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలు అను నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. సో తండ్రి ప్రత్యక్షం కాలేదన్నాడు. ఎవడు ఎప్పుడు నువ్వు తండ్రిని చూడలేదు అన్నాడు యేసు ప్రభువు. పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తిగా ఎన్నడూ ఎక్కడ కనబడలేదు. మరి దేవుడు కనిపించాడంటే ఎవరు? ఈ మధ్యలో ఉన్న కుమారుడే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతున్నాడు.
అనేక రకములుగా ప్రత్యక్షమయ్యి బండగా, మారా పొలంలో వేయబడిన చెట్టుగా, అలాగే అగ్నిస్తంభముగా, బండగా ఇలా కనబడుతూ ఒక దేవదూతగా కనబడ్డాడు. గిద్యోను గానుగ చాటున ఉంటే, పరాక్రమము గల శూరుడా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అంటూ పిలిచాడు. చూసావా, ఆయన యేసు ప్రభువే. అలాగే అనేకమైన ప్రత్యక్షతల్లో అబ్రహాముకి ఇచ్చిన ప్రత్యక్షత ఈ మెలెక్సెదెక్ ఒక రాజుగా ఇచ్చాడు. ఆ రాజుగా ఇచ్చిన దాంట్లో ఆయన యేసుక్రీస్తు అనడానికి మనకు మొట్టమొదటిగా పేరులోని అర్థం. సెదెక్ అంటే నీతి, సమాధానము. మెలెక్ అంటే రాజు, నీతికి సమాధానమునకు రాజు. యెషయా అతనికి సమాధానమునకు అధిపతి, కర్త అని ఆయనకు పేరు పెట్టాడు. అలాగన ఈ నీతికి సమాధానమునకు రాజే రొట్టెయు ద్రాక్షారసమును పట్టుకొని వచ్చాడు. ఈయన గారు దాన్ని తీసుకున్నాడు. అబ్రహాముకు తిండికి లేక తెచ్చాడా రొట్టె, టిఫిన్ పట్టుకొచ్చాడా? అబ్రహాముకు పేదోడా, యుద్ధాలు చేసేసి ఆహారం లేక అలమటిస్తుంటే రొట్టె ద్రాక్షారసం పట్టుకొచ్చి డాక్టర్ పేషెంట్కి ఇచ్చినట్టు ఇచ్చాడా? అబ్రహాము చాలా ధనవంతుడు. ఆ రోజుల్లో 318 మంది సైనికులే అతని దగ్గర ఉన్నారు. యుద్ధాలు చేసేవాళ్ళు. ఇక వీళ్లకు అన్నం వండి పెట్టేవాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ అబ్రహాం ఇంట్లోనే పెరుగుతున్నారు. అంత ధనవంతుడు. మరి రొట్టె ద్రాక్షరసం ఏంటి? యేసు తన శరీరమును, తన రక్తమును ఆయనకు ఇవ్వబోతున్నాడు. యు హ్యావ్ టు ఈట్ మీ, నీవు నన్ను భుజించాలి. నాతో నీకు సహవాసం ఉండాలంటే నీవు నన్ను భుజించాలి. ఇచ్చాడు. భుజించినాడు. ఈయనేమి ఇస్తున్నాడు? మళ్ళీ ఆయనకి దశమాంశములను ఇచ్చాను. తన ఆస్తి అంతట్లో నుండి దశమాంశములు, దశమ భాగం ఇవ్వాలని ఎవరు అడిగారు? యాజకుడు అడగలేదు, మోషే అడగలేదు, దేవుడు అడిగాడు. ఇప్పుడు ఈయన దశమ భాగం పుచ్చుకున్నాడంటే పుచ్చుకోగలిగిన అర్హత దేవుడికి మాత్రమే ఉంది. కనుక ఆ దేవత్వంలోని 3 వ్యక్తుల్లో ఒకడై ఉన్న యేసుక్రీస్తునాథుడు, ఆయన మెల్కీసెదెకు అనేక ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఒక ప్రత్యక్షత మెలెక్ సెదెక్ అబ్రహాముకి ఇచ్చి అక్కడ 2 ఛాయలు మనకు చూపించాడు. మనము దేవునికి దశమ భాగం ఇవ్వాలి, ఆయనేమో తన సొంత శరీరమును, రక్తమును మనకు ఆహారముగా ఇస్తాడు. పెద్దలు చెప్పిన ఆచారాలు పాటించవచ్చునా అన్నాడు. పెద్దలు చెప్పిన ఆచారములు పాటించవచ్చును, వచ్చకూడదు. ఏది వచ్చును అంటే లేఖనము చెప్పిన ఆచారములను పెద్దలు చెప్పినప్పుడు పాటించవచ్చును. లేఖనమునకు విరోధమైన విగ్రహారాధన సంబంధమైన ఆచారములు చెప్పినప్పుడు పాటించకూడదు. ఉదాహరణకి ఆచారాలు అంటే మీ మనసులో ఏముందో కానీ క్రొత్త నిబంధనలో మనకు 2 ఆచారాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో క్రైస్తవుడికి 2 ఆచారాలు. మొదటిది బాప్తిస్మం పొందడం అనేది ఒక ఆచారం. రెండవది ప్రభు వలలో పాల్గొనడం అనేది ఒక ఆచారం. ఇక క్రైస్తవుడికి 2 తప్ప వేరే ఏమీ లేవు. అర్థమైందండి? క్రైస్తవుడు ఆదివారం పొద్దున ఉపవాసం ఉండాలా, అన్నం తినాలా, అన్నం కాదు మటన్తో దంచుకొట్టాలా, అబ్రహాం తినాలా, ఏది లేదు, నీ ఇష్టం వచ్చింది తిన. ఏమండి? అలాగే తలకు వెంట్రుకలు, తలస్నానం చేయాలా, తల వెంట్రుకలకు నూనె పెట్టుకోవాలా, డ్రై హెయిర్ తోటే, హెయిర్ డ్రైయర్ తోటి ఇలా కొట్టుకొని అలాగే పోవాలా, నీ ఇష్టం. వస్త్రధారణ గురించి అయితే ఉంది. ఏమిటంటే స్త్రీ
తన ఒళ్ళు ఈవెన్ వీపు కూడా కనిపించనీయొద్దని క్రొత్త నిబంధనలో ఉంది. వీపు కూడా చూడొద్దట దేవదూతలు. చూస్తే ఏమిటంటే వాళ్ళు ఆకర్షించబడి వచ్చి పాపం చేసే అవకాశం ఉంది కనుక చూడొద్దు. అందుకని మీ తల వెంట్రుకలని వీపు కూడా కనబడకుండా కప్పుకోవడానికి స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, అవి అలా ఉండాలి. బయట చెంగు అంటే కొంగు అనుకుంటారు అందరూ. కొంగు కాదు. అమెరికాలో కొంగులు లేవు, మరి వాళ్ళేం కప్పాలి? చూడండి, ఆస్ట్రేలియా పోతే టీ షర్టు జీన్ ప్యాంటే, వాళ్ళేం కప్పాలి కొంగు? తల వెంట్రుకలే బయట చెంగు, మీరు కవర్ చేసుకోవాలి. అంటే మీరు షార్ట్గా కట్ చేసుకోవద్దు, వాటిని మీ శరీరం కప్పేలాగున ఉంచుకోవాలి అన్నాడు అనమాట. అలాగే వస్త్రధారణలో కాళ్ళు కూడా మడిమిలోని ఎముక ఉండే గుండ్రగా అక్కడి వరకు వస్త్రధారణ ఉండాల్సిందే. మేము చిన్నగా అంటే మేబీ 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, బెల్ బాటమ్ అని ఒక ప్యాంట్ వచ్చింది, ఒక స్టైల్ స్టిచ్చింగ్ వచ్చింది. ఆ బెల్ బాటంకి ఏం చేశారంటే అది పొడుగుగా ఉండాలన్నమాట. మన కాళ్ళు పాదాలు కూడా కనబడకుండా ఉండాలి. పాదాలు కూడా కనబడకుండా ఉంటే అవి ఏం చేసేవి, మేము ఎక్కడ నడిస్తే అక్కడ రోడ్లు ఊడ్చేవి. ఇక మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళ యొక్క అవసరత లేదు. ఒక 4 యవనస్తులు ఈ రోడ్డు మీద నడిస్తే ఇది క్లీన్ అయిపోతుంది అంతే. బెల్ బాటం అట్లా కుట్టేవాళ్ళు. ఇలా నడిచి నడిచి ప్యాంటు కింద చిరుగుతుందని ఈ చైన్ ఉంటుండే జిప్ బ్యాగులకు వేసేది, ఆ జిప్పును కింద కుట్టేవాళ్ళు, ఆ క్లాత్ చెడిపోకుండా. మరి పురుషునికే అంత ఒళ్ళు కప్పుకోవడం అవసరం అయితే స్త్రీలకు అవసరం లేదా? అందం అనేది పురుషుడికి లేదు, స్త్రీకి ఉంది. ఆ అందాన్ని కప్పుకోమని చెప్పింది బైబిల్. కనుక ఆడపిల్లలు ఇప్పుడు మీరు పంజాబ్ రైస్ల మీద పేరు మీద, ఇంకేంటి లెగ్గిన్ పేరు మీద విడి వేషాలు వేయొద్దు. ఈ పాదము మీద ఉన్న 2 ఇంచెస్ పైన ఉన్న ఎముక ఉందే, మడిము ఎముక, అక్కడి వరకు వస్త్రధారణ ఉండాల్సిందే. లెగ్గిన్స్ వచ్చాయి, ముందు బాగానే ఉన్నాయి, అవేమైందో అవి కొట్టుకెళ్తున్నాయి రోజు రోజు. ఈ మడిమ ఎముకకు మళ్ళీ 3-4 ఇంచులు పైకి అయిపోతుంది. మరి అది పొట్టిగా అవుతుందా, వీళ్ళు పొడుగు అవుతుంటారా, ఏమవుతుందో తెలియట్లేదు. స్టార్టింగ్ లో అది కూడా మంచి పాదం దాకా ఉంది. మన శరీర అవయవము నిండుగా ఉండాలి. మన శరీర అవయవాలు కనిపించనంత నిండుదనం ఉండాలి. లేదు బిడ్డ, లెగ్గిన్ వేసుకో, 3 ఇంచులు పైకి వేసుకో అని పెద్దలు చెప్తే నేను ఒప్పుకోను అనాలి. విశ్వాసులైన పిల్లలు పాటించదగినవి. ఏమండి, వాక్యానికి విరుద్ధంగా చెప్పి ఏ పెద్దోడు నేను చెప్పినా ఎవరు వినద్దు. వాక్యంలో ఉన్నది చెప్తే గాడిద చెప్పినా వినాలి మనం. పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్తాపం, పరితాపం 2 రకాల పదాలు సమానంగా అనిపిస్తాయి అన్నమాట. పరితపించుట అంటే ఒక వ్యక్తి గురించి నేను తప్పు చేసినప్పుడు, అయ్యో ఇంతమంది తప్పు చేయకపోతే బాగుండు అని బాధపడుతుంటానే దాన్ని పరితాపం అంటారు. పశ్చాత్తాపం అంటే పరితాపము ఎల్లలు దాటి అతని దగ్గరకు క్షమాపణ కొరకు నడిపిస్తుంది. నా మనస్సాక్షి ఒప్పుకోదు, అతనికి తెలియదు నేను తప్పు చేసిందని, కానీ నాకు తెలుసు నేను అతని పట్ల తప్పు చేశాను. ఇప్పుడు నా మనసు ఏం చేస్తుందంటే, నో నేను బాధపడి ఇక్కడ ఉంటే సరిపోదు, నేను అతని దగ్గరికి పోయి నీ పట్ల ఈ తప్పిదం చేశాను, నన్ను క్షమించుమని
ఈ బాధపడి ఆ తప్పుకు తగిన నివృత్తి చేసుకోగలగడమే పశ్చాత్తాపం. బైబిల్లో నుండి 2 ఉదాహరణలు చెప్తాం. పేతురు యేసుక్రీస్తు నేను ఎరుగనని బొంకుతామంటే లేదు లేదు నేను అట్లా చేయను అన్నాడు. నిజంగానే బొంకాడు. 3 సార్లు బొంకిన తర్వాత పక్కకు పోయి కూలి ఏడుస్తా ఉన్నాడు, అయ్యో నేను ఇంత పని చేస్తున్నా. ఇస్కరియోతు యేసును అప్పగించినందుకు ఆయన బాధపడ్డాడు. దేవాలయంలోనికి వెళ్ళి ఆయన ఆ కాయిన్స్ అన్ని కూడా విసిరేసి నేను నిరపరాధ రక్తమును చిందించాను అయ్యో అంటూ ఆయన బాధపడ్డాడు. పేతురు యొక్క బాధ దేవుడికి అంగీకార యోగ్యమైంది. ఇస్కరియోతు యొక్క బాధ దేవుడికి అంగీకారం కాలేదు. ఏమిటి డిఫరెన్స్ ఏమిటి అంటే, పేతురు మళ్ళీ ఎవరి పక్షంగా తప్పు చేశాడో ఆయన దగ్గరకు మళ్ళీ వచ్చాడు. ఇస్కరియోతు ఎవరి గురించి తప్పు చేశాడో మళ్ళీ ఆయన దగ్గరికి ఒక్కనాడు రాలేదు, చచ్చేదాకా రాలేదు. మళ్ళీ ఇస్కరియోతు అప్పగించడం తప్పే, కానీ దానికి క్షమాపణ ఉంది. ఎవరిని అప్పగించావో ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నిన్ను అప్పగించి తప్పు చేశాను అన్నప్పుడు అది పశ్చాత్తాపం అవుతుంది. ఇస్కరియోతు పరితాపం చెందాడు, బాధపడ్డాడు తప్పు చేసినందుకు. కానీ ఎవరి పట్ల చేశాడో వారి దగ్గరికి వెళ్ళి ఆ తప్పును ఒప్పుకున్న అనుభవం లేదు కాబట్టి అది పశ్చాత్తాపము కాదు, అది పరితాపం మాత్రమే. సంజయ్య నా మాటలు మీకు మంచిగా హాయిగా జో అన్నట్టున్నాయా? మరి అందరూ నిద్రకు జోగినట్టు అలా ఉన్నారు, మత్తుగా ఉన్నారు. నువ్వు అట్లే మాట్లాడు, మాకు నిద్ర వస్తుంది, నేనేం మాట్లాడమన్నట్టున్నాడు. ఓకే, సమస్తల ఆత్మ పండుగ చేసుకొనవచ్చునా? చేసుకొనకూడదు. లేఖనము ఈ పండుగను గురించి చెప్పలేదు. క్రైస్తవుడికి ఎన్ని పండుగలు ఉన్నాయి అసలు? బైబిల్ ప్రకారంగా ఎన్ని పండుగలు ఉన్నాయి? చేసుకోవచ్చానండి, ఒకే ఒక్క పండుగ ఉంది. ఏంటో చెప్పగలరా ఎవరైనా? 5 స్టార్ చాక్లెట్ లేదు కానీ ఆన్సర్ చెప్పేస్తా. కోతకాల పండుగ. వెరీ గుడ్, చాలా మంచి. తప్పు చెప్పినందుకు మీకు నా వందనాలు. కొత్త నిబంధనలు కోతకాల పండుగ. పాత నిబంధన యూదులకా క్రైస్తవులకా? మీరు క్రైస్తవులా యూదులా? నేనైతే కిరస్థాన పౌని. మీరు కూడా క్రైస్తవులు అనుకోని నేను క్రైస్తవుల పండుగల గురించి అడిగాను. కోతకాల పండుగ అంటే మరి 7 పండుగలు చేయాలి సంవత్సరం పండుగ. క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు ఎన్ని పండుగలు చేయమని ఉంది? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్దాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక ఆ దుర్మార్గతయు దుష్టత్వంతోనైనను పులిపిండితోనైనను గాక నిష్కపటమును సత్యమును అది. క్రొత్త నిబంధన ఏముంటుంది? ఏ పండుగ ఆచరించమంటుంది? పులియని రొట్టెల పండుగను ఆచరించడం అని చెప్పింది కొత్త నిబంధన. ఇక ఏ పండుగ గురించి చెప్పదు కొత్త నిబంధన. మళ్ళీ క్రిస్మస్ ఆచరించుడి, ఈస్టర్ ఆచరించుడి, న్యూ ఇయర్ ఆచరించుడి, కోతకాల పండుగ ఆచరించుడి, చచ్చిన ఆత్మల పండుగ ఆచరించుడి చెప్పలేదు. కొన్ని పాత నిబంధన చెప్పింది, అవి చచ్చిన ఆత్మలది లేదు. మరి ఎక్కడి నుండి వచ్చిందో హిస్టరీ చెప్తున్నాను. ఈ సమస్త ఆత్మల పండుగ అంటే ఏం పండుగ పిలుస్తారు ఇంగ్లీష్లో? ఆల్ సోల్స్ డే. వెరీ గుడ్. ఆల్ సోల్స్ డే పండుగ అనే పదమే బైబిల్లో లేదు. పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు. ఈ ఆల్ సోల్స్ డే పండుగ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పుట్టి ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయి ఎక్కడికి వచ్చిందో చెప్తా.
ఆల్ సోల్స్ పండుగ అనేది మొట్టమొదట పుట్టింది భారతదేశంలోని హిందూ మతంలో. దీన్ని వాళ్ళు ఇంగ్లీష్ కాకుండా సంస్కృతంలో ఏమన్నారంటే పితృదేవతల పండుగ అన్నారు. పితృదేవతలు అంటే పితృలు చచ్చిపోయారు. ఆ పితరులు చచ్చిపోయిన వాళ్ళందరూ దేవతలు అయ్యారు. వాళ్ళ ఆత్మలన్నింటినీ కలిపి పూజించే పండుగను పితృదేవత ఆరాధన పండుగ. ఈ పితృదేవతల ఆరాధన పండుగ మెల్లిమెల్లిగా నేను ఒక పుస్తకం చదివాను. అమెరికా దేశంలో ఉన్నప్పుడు షికాగో పట్టణంలో లైబ్రరీలోకి వెళ్ళి కూర్చొని దొరికితే గుడ్లకు ఈ పుస్తకం దొరికింది నాకు. దాన్ని వాళ్ళు అమెరికాలో ఏమంటారు, ఆ పండుగ నవంబర్లో వస్తుంది. దయ్యాల బొమ్మలు పెడతారు ఇంటి ముందు, గుమ్మడికాయలు కొట్టి పగలు కొట్టి పెడతారు వాళ్ళు అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. హాలోవిన్ ఫెస్టివల్ నవంబర్ మాసం అంతా కూడా ఇంటి ముందంతా ఆ స్కెలిటన్ అస్థి పంజరాల బొమ్మలు తేలాడినట్టు, అలాగే ఒక బూజు అంత బూజు పట్టి ఉన్నట్టు, ఇదంతా ఒక అలంకరణ ఆ పండుగ టైంలో. రెండు వైపుల డోర్కు రెండు వైపులా పంప్కిన్ అంటారు, ఇక్కడ గుమ్మడికాయ అంటారు కదా. గుమ్మడికాయ పంప్కిన్ కాదు, పంప్కిన్ వేరే కాయ, అది కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది లోపల. ఆ పంప్కిన్ కాయలు ఇక్కడ పగలు కొట్టి పెడతారు, ఇక్కడ పగలు కొట్టి పెడతారు. ఇది ఇక్కడ నుండి ఆ దేశానికి పోయింది, అమెరికా దేశానికి. వాళ్ళు హాలోవీన్, ఈ హాలోవీన్ గురించి మీరు చూస్తే, పిల్లలు చూశారంటే అంత దయ్యాలు దొరుకుతున్నట్టు, ఇళ్ళంతా చీకటిగా ఉన్నట్టు, ఏదో దయ్యాల సినిమా చూస్తున్నట్టు ఉంటది హాలోవీన్. ఎందుకు అలా ఉంటుందంటే నిజంగా అది దయ్యముల పండుగ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హాలోవీన్ అనే సందర్భంలో అందరూ చచ్చిపోయిన వాళ్ళందరి ఆత్మలు ఇక్కడ తిరుగుతుంటాయి. ఏ ఇంటి ముందు ఆ ఆత్మలు లేవో ఆ ఇంట్లోనికి వెళ్ళిపోయి ఇంట్లో ఏమైనా మంచివి మటన్ గిటన్ వండుకున్నారేమో తింటాయి. అవి ఇంట్లోకి రావద్దంటే వీళ్ళు ఏం చేస్తారంటే, లేదు లేదు మా ఇంటి ముందు కూడా దయ్యాలు ఉన్నాయి ఇదిగో అని స్కెలిటన్ బొమ్మ పెట్టి అంత బూజు పెట్టి డెకరేట్ చేస్తారు. ఏమంటారంటే ఇవి చూసాక ఆత్మలు, ఓ వీళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద దయ్యం ఉంది, ఇక మనమేం పోతాం, వేరే ఇల్లు చూసుకుందామని పోతాయంట. హాలోవీన్ పండుగ యొక్క ఉద్దేశం అది. లూథరన్ సంఘానికి చెందిన ఒక క్రైస్తవురాలైన సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు టీ కొరకు పిలిచింది ఇంటికి. పోయేసరికి ఈ వేషం అంతా ఉంది. లోపల గ్రీన్ టీ ఇచ్చిన తాగుతూ అడిగాను అనమాట, ఎక్కడుంది బైబిల్లో ఇది సెలబ్రేట్ చేయమని, మీరు ఇవి చేశారు కదా, ఈ బొమ్మలు పెట్టమని, ఈ బూజు పెట్టమని, ఈ పంకిన్ పగలు కొట్టి పెట్టమని ఎక్కడుందంటే, మేము అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తాము అంటే, అసలు ఆ ఆచారం, ఆ పండుగ ఏ మతం నుంచి వచ్చింది, బైబిల్ నుండి వచ్చిందా ఇంకేదో మీకు తెలుసా అన్నాను. వీ డోంట్ నో బట్ వీఆర్ సెలబ్రేటింగ్ అండి అని చెప్పాను. ఇది భారతదేశం నుండి ఇక్కడికి వచ్చింది. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ దేవతలు అవుతారని నమ్ముతారు. ఆ దేవతలందరినీ కలిపి ఒకరోజు ఆరాధించే దినమే ఆల్ సోల్స్ డే. క్రైస్తవులు దానికి కొంచెం ఇంగ్లీష్లో పెట్టుకుంటారు అంతే. చచ్చిపోయిన వాళ్ళందరినీ సమాధుల దగ్గరికి పోయి క్యాండిల్ ముట్టించి, పువ్వులు వేసి, దండలు వేసి ఆరాధించమని ఉన్నదా బైబిల్లో. సో దిస్ ఈస్ ఫ్రమ్ హిందూయిజం. అన్య జనులలో నుండి వచ్చిన ఒక ఆచారాన్ని క్రైస్తవ్యము మరొక డెకరేషన్ చేసేసి ఆచరిస్తుంది అంతే. లేవియ కాండంలో దేవుడు అన్నాడు, అన్యుల ఆచారములలో ఏదియు మీ వద్ద ఉండకూడదు అన్నాడు. నేనేమన్నానంటే ఆ సమాధి చుట్టూ వెళ్ళి కాస్త శుభ్రం చేయండి, తుమ్మ చెట్లు, పిచ్చి పిచ్చి ఆకులు అన్నీ ఉంటాయి, శుభ్రం చేయండి, దిక్కులేనోడు అని అనుకోకుండా శుభ్రం చేయండి. కానీ దానికి క్యాండిల్ ఎందుకు పెడుతున్నారు? యేసు ప్రభుకు చర్చిలో వచ్చి క్యాండిల్ పెట్టారు, చచ్చిపోయిన ఆయనకు క్యాండిల్ పెట్టారు. ఆయన కూడా యేసు ప్రభుతో ఈక్వల్ అయ్యాడు. ఇప్పుడు మరి పూలు వేస్తున్నారు, లోపల ఉన్నోడికి వాసన పోయిందా? చేమంతి పూల వాసన పోయి ఈ నాళ్ళకు వాసన చూశాను. మరి పైన వేయడం ఎందుకు? సమాధి తెరిచి లోపల వేయండి, మీరు ఉండరు అక్కడ.
ఆ శవం వాసనకు మీరు ఉండలేరు. పుట్టలో నాగుపాము ఉందని పాలు పోశారు. నాగుపాము బయటకు వస్తే వీళ్ళు పరిగెక్కారు. అలాగే ఈయన గురించి పూలు వేస్తున్నారు, క్యాండిల్ వేస్తున్నారు, ఆయనే బయటకు వచ్చి కూర్చొని అన్నాడు అనుకోండి సమాధి మీద కూర్చొని. మీరు ఉంటారా అక్కడ? నువ్వు నీకే పండగ చేస్తున్నా భలే వచ్చావని అక్కడే ఉంటారా మీరు? అంటే ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎవరికి చేస్తున్నామో తెలియదు. ఒకవేళ బై మిస్టేక్ లో ఎవరికి చేస్తున్నావు వాడు వస్తే నువ్వెందుకు వచ్చినరా, మళ్ళీ మా ఇంట్లో లేనిపోని తగదా, మళ్ళీ నువ్వు పెంచాలా, చావు వారి అంటారు. అంత బుద్ధిహీనత. పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ లేఖనం ఎక్కడ కూడా చనిపోయిన మన పితరులు పరిశుద్ధులే కానివ్వండి, వాళ్ళ ఆత్మలు ఎక్కడికో వెళ్ళిపోయాయి, ఇంకా మళ్ళీ ఇక్కడ లేవు. మీరు ఎన్ని క్యాండిల్ ముట్టించినా, ఎన్ని దీపావళి బాంబులు పేల్చినా ఆయనకి ఏమి వినబడదు, కనబడదు, ఆయనకు ఆ వాసన రాదు. మీరు బాగా ఏడుస్తున్నారు అనేది అది కూడా చూడడు ఆయన. అయిపోయింది భూమితో కనెక్షన్, పంచభూతాలతో కనెక్షన్ పోయింది ఆయనకు. మీరు ఇక్కడ ఆయన పేరు మీద భోజనాలు వండుకొని తింటున్నారే, అది కూడా ఆయన చూడడు. మీరు తినాల్సిందే తప్ప ఆయనేం పట్టించుకోడు. ఆయనకు కనీసము ఆ మటన్ వాసన కూడా అని కూడా అన్నాడు. ఇదంతా వ్యర్థాలాపన మాత్రమే. ఏమండి? వ్యర్థాలాపన మాత్రమే. రైట్. దేవుడు శత్రుత్వాన్ని పెంచి పోషించడం మంచిదేనా? ఒక జనాంగం మీదకి మరొక జనాంగం గురిపెల్పి నేను మీకు సమూలం, నేను మీకు తోడుగా ఉంటాను, వారిని సమూలంగా నాశనం చేయండి, హతం చేయండి అని చెప్పడం ఏమిటి? ఈ సృష్టిలో ఉన్న వారందరూ ఆయన ద్వారా సృష్టి వారు కదా, అనగా ఆయన పిల్లలే కదా. ఆయన సృష్టి అయిన పిల్లలను ఆయనే చంపడము మంచిదేనా? ఓకే, రైట్. ఇది కొంచెం హార్డ్ క్వశ్చన్ అడిగారు, పాస్టర్ గారు అడిగారు. రైట్. పాత నిబంధనలో దేవుడు అమాలేకీయులను చంపండి, ఫిలిస్తీన్లను చంపండి అంటూ చెప్పాడు. అలాగే వేరే అన్ని జనుల దేశంలో వీళ్ళ మీదకి వచ్చిన వాళ్ళను కూడా చంపేసేయండి అన్నాడు. మరి వాళ్ళు దేవుడు తయారు చేసిన పిల్లలే, ఆదాము వంశమే. ఈ చంపేవాళ్ళు ఆదాము వంశమే. మరి దేవుడు చేసిన ఆ పిల్లల్ని చంపమనడం అనేది న్యాయమేనా అన్న ప్రశ్న వేశారు. మొట్టమొదటిగా దేవుడు అన్యాయస్తుడు కాడు, పౌలు డిక్లేర్ చేసేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. రెండవదిగా దేవుడు పక్షపాతి కూడా కాడన్నాడు ఆయన. మరి ఇప్పుడు దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి పని చేసినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నింటినీ అక్షరార్థముగా అర్థం చేసుకోకూడదు. పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ అక్షరార్థంగా తీసుకొని వాటి భావాన్ని మనము అర్థం చేసుకోకూడదు. మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనము, 11వ వచనము, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సో గతంలో జరిగిన యుద్ధాలు, చంపుకోవడాలు మనకి ఏ విధంగా ఉన్నాయట? దృష్టాంతములుగా ఉన్నాయి. అలాగే 11వ వచనం చదువు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. సో వారికి దృష్టాంతములుగా అంటే ఉదాహరణగా సంభవించి మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. మొట్టమొదటి పాత నిబంధన విషయంలో మాట్లాడుతున్నాను. ఇక పాత నిబంధనలో దేవుడు యూదులను మాత్రమే తన ప్రజలుగా ఎంచుకున్నాడు. ఇక మిగతా వారందరూ కూడా పాపమును బట్టి వారందరూ నాకు శత్రువులే. యూదులు ఎందుకు మిత్రులయ్యారు? మరి యూదులలో దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము, సమాధానార్థమైన బలి, ఈ 5 రకములైన బలులు ఆచారము యూదులకే ఉన్నది. యోబు కూడా యూదుడు కాదు, తూర్పు దేశాల్లో ఉన్నాడు. ఆయన కూడా ఈ బలులు అర్పిస్తూ వచ్చాడు.
అలాగున ఎవరైతే దేవుని ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు పాప ప్రాయశ్చిత్తం కొరకు ఏమండి వారు వాడుతున్నారు కదా, ఇంతకుముందు ఒక పాట, లాస్ట్ పాట కంటే ఒక ముందు పాట, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగునా అంటూ క్వశ్చన్ వేస్తూ వాడారు కదా. సో ఇది దేవుని ధర్మశాస్త్రం. సృష్టి ఆది నుండి దేవుడు మనుషుడు పాపి అయిన వాడు రక్త ప్రోక్షణం ద్వారా నా దగ్గరికి రావాలి అన్నది దేవుని నియమం. అందుకే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఒక జంతువుని బలర్పించి దాని చర్మం ఒలిచి వీళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు కదా. సో అలాగే యేసు ప్రభు గురించి ఏమిటంటే జగదుత్పత్తికి ముందే వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. ఇది మానవుడికి దేవుడికి మధ్యలో ఉన్న లింక్ ఏమిటంటే ఈ బలి అర్పణ ద్వారా రావడం. ఇది ఆనాడు భూలోకంలో చాలా మందికి తెలుసు, కయ్యను కూడా తెలుసు, కానీ కయ్యను దాన్ని నిర్లక్ష్యం చేశారు. అలాగే అమాలేకీయులను తీసుకోండి, ఫిలిస్తీన్లను తీసుకోండి, ఇంకా వేరే అన్య జనాంగాన్ని తీసుకోండి, వాళ్ళు దేవుని ప్లాన్ నిర్లక్ష్యం చేశారు కనుక వాళ్ళు నా పిల్లలు కాదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, యోగుకున్నది, అలాగే పూర్వకాలం ఉన్న ప్రజలందరికీ ఉన్నది. భారతదేశంలో కూడా మహర్షులు నరమేధము, అశ్వమేధము, అజామేధము, వాజపేయము, రాజసూయము అనే యజ్ఞాలు చేశారు కదా భారతదేశంలో. అప్పుడు మేము లేము కదా అన్నట్టు మీరు చూస్తున్నారు. నరమేధం అంటే దేవుడి పేరు మీద పిల్లల్ని బలి చేశారు. అశ్వమేధము, గుర్రములు ప్రధానమైన ఆస్తి ఆ రోజుల్లో. గుర్రములను మాకున్న ముఖ్యమైన ఆస్తి నీకు ఇచ్చేస్తున్నట్టు ఇచ్చారు. అలాగున బలులు అర్పించడం అనేది దేవుని నియమం. కానీ ఈ చాలా మంది దేవుడికి అర్పించారు. ఫిలిస్తీన్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు దేవునికి బలి ఇవ్వట్లేదు, దాగోను అనే దేవతకు బలులు ఇస్తున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు నాకు చెందిన వారు కాదు, నాకు శత్రువులు, దూరస్తులు. ఇప్పుడు దేవుని ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం వచ్చింది. ఇప్పుడు దేవుడు సాదృశ్యం అన్నాను కదా, దృష్టాంతముగా మనకు కొరకు ఆ యుద్ధాల్లో దేవుడు ఒక పాఠం చూసాడు. వాళ్ళని చంపేయండి అన్నాడు, అమాలేకీయులను చంపేయండి అన్నాడు. మొదటి యుద్ధం నిర్గమకాండము 17వ అధ్యాయంలో. ఏమిటి యుద్ధాలన్నీ? దేవుని ప్రజలు అన్యజనులను చంపడం ఏంటి అసలు అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుతుంది. ఏమిటి ఆ బుద్ధి అంటే, దేవునికి చెందినవి కానివన్నీ కూడా విశ్వాసికి శత్రువులే. దేవుని ఆజ్ఞలకు చెందనివన్నీ కూడా శత్రువులే. విశ్వాసి వాటన్నిటిని చంపేయాలి. దీన్ని చంపడానికి ఒక యుద్ధము, ఒక నైపుణ్యత దేవుడు నేర్పించాడు. ఏమిటా నైపుణ్యత? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో, మనం పోరాడినది ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము, దాని కొరకు రక్షణ శిరస్త్రానం పెట్టుకోండి, వాక్యమును ఖడ్గం పట్టుకోండి, విశ్వాసమును డాలు పట్టుకోండి, సత్యమును దట్టి కట్టుకోండి, పాదములకు సువార్త సిద్ధమనసను చూడు దొరుకోండి, దీంతో మీరు అపవాదిని ఎదిరించండి అన్నాడు. సో అలాగన మనము పోరాటం చేయవలసిన పోరాటాన్ని శారీరకంగా అక్కడ చూపించాడు. దాన్ని మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా మలుచుకొని యుద్ధం చేయాలి. అప్పుడు దేవునివి కాని లక్షణములు అయ్యే దేవునికి విరోధమైన జనాంగములు. ఈ లక్షణములన్నిటితో విశ్వాసి యుద్ధం చేయడమే పాత నిబంధనలో దేవుడు చూపించిన మాదిరి ఆ యుద్ధాలు. దాని తర్వాత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం బోధన చేయను అని మన లేఖనాన్ని అన్నిలకు ఎలా వివరించాలి. ఓకే, మొట్టమొదట ఇది ఈ లేఖనము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఈ లేఖనము ఎవరి కొరకు రాయబడిందంటే అన్యుల కొరకు రాయబడిన వచనం కాదు. ఇది 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇది విశ్వాసుల కొరకు, రక్షించబడిన వాళ్ళ కొరకు యోహాను రాస్తున్నాడు ఈ ఉత్తరం. దొరికిందమ్మా? దొరికితే చదువు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము.
ఎవరికి తెలియజేస్తున్నాడు? రేపు విశ్వాసం ఉంచబోయే సంఘమునకు తెలియజేస్తూ రాస్తున్నాడు. అన్యజనులకు రాయబడిన ఉత్తరాలు ఉన్నాయి, సంఘానికి రాయబడిన ఉత్తరాలు ఉన్నాయి. ఫస్ట్ అవి ఎవరికి అడ్రస్ చేస్తున్నారో చూడాలి. మనం ఫస్ట్ ఏదైనా అడ్రస్ రాస్తే శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి, ఇక మిగతా మ్యాటర్ అంతా ఎవరికి చెందుతుంది? కలెక్టర్ గారికి. సో మొదటి వచనంలో చూస్తే అది సంఘానిక, విశ్వాసులక, అవిశ్వాసులక అక్కడ దొరకబట్టి అది విశ్వాసులకైతే 7వ వచనం కూడా విశ్వాసులకే. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు రక్తం అనేది నేను ఎప్పుడో పాపిగా ఉన్నప్పుడు, ఇది ఉత్తరం వైపు చూస్తుంది, నన్ను చూడట్లేదు. టెంట్ కింద గాలి నాకు కావాలి. అదేమైనా బాధపడుతుందని అటు పెట్టారా? ఈ వచనంలో రాస్తూ ఉన్నాడు అది సంఘానికి అని ఎట్లాగా అర్థమవుతుందంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, అప్పుడంటే ఎప్పుడు? పైన అన్నాడు మనము వెలుగులో నడచిన ఎడల అనే మాట పెట్టాడు. సో మనము వెలుగులో నడిచే వాళ్ళు ఎవరు? అన్యుల సంఘం. సంఘము వెలుగులో అంటే చీకటి అంటే పాపము, వెలుగు అంటే పరిశుద్ధత. మనము పాపం అనే చీకటిలో నడవకుండా పరిశుద్ధతలో నడిచినప్పుడు అప్పుడు తన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రం చేస్తుంది. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే, నేను వారంలో తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేశాను. ఆదివారం గుడికి వచ్చి ప్రభా నన్ను క్షమించు, కానీ మళ్ళీ నెక్స్ట్ సోమవారం మళ్ళీ అదే పాపం చేయాలి, కానీ చేసిన దానికైతే క్షమించు అంటే క్షమాపణ దొరకదు. నీ మనసులో రేపు అగైన్ ఆ పాపాన్ని జరిగించడానికి నీవు ప్లాట్ఫామ్, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నావు. ఇప్పుడేమో క్షమించమంటున్నావు. సామెతలో సొలొమోను రాశాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మళ్ళీ చేయవాడు ఏమవును? మరి ఏమండి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందితే, ఒప్పుకొని మళ్ళీ చేయవాడికి ఏమవును? ఉగ్రత వచ్చినట్టు. క్రైస్తవ్యానికి ఇది బాగా అలవాటు అయిపోయింది. ఆదివారం వస్తారు, క్షమాపణ అడుగుతారు, మళ్ళీ తెల్లవారితే ఈ శోధన జయించలేకపోతున్నాను, ఈ ఒక్కసారి అయితే ఈ 90 ml తీసుకుంటే ఇక మళ్ళీ తీసుకొని ఇక మళ్ళీ నెక్స్ట్ సండే నేను అస్సలే చేద్దాం, అస్సలంటే అసలు కాదు, మళ్ళీ పడతాడు. ఇది వానికి రొటీన్ లైఫ్ అయిపోతుంది వానికి. ఇక్కడ ప్రభు వలలో ఈ ద్రాక్షరసం ముట్టుకుంటాడు, అక్కడ ఆ ద్రాక్షరసం కూడా ముట్టుకుంటాడు. వాడి మనస్సు ఏమిటో దేవునికి తెలుసు కనుక నువ్వు 100 సార్లు వచ్చి ప్రార్థన చేసి క్షమాపణ అడిగినా నీకు కనికరము దొరకదు. ఒప్పుకో, ఆ దినమే విడిచిపెట్టు. ఇక లైఫ్ లో నేను దీన్ని చెయ్యను ప్రభు అని విడిచిపెట్టిన నాడు నీకు కనికరం దొరుకుతుంది. ఇప్పుడు సహోదరులు అడిగింది ఏంటంటే, ఈ వచనాన్ని ఎలా అంటే, నేను ఒప్పుకున్నప్పుడు నిజముగా నేను ఆ తప్పుని ఇక చేయను అని జీవితంలో స్థిరమైన తీర్మానం చేసుకుని ఒప్పుకున్నాను, అప్పుడు యేసు రక్తము నీ ఇంతకుముందు ఏమేమి పాపాలు చేశావో వాటన్నిటిని కడిగి వేస్తుందనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. కానీ సహోదరుడు అడిగింది ఏంటంటే, అన్యజనులకు ఎలాగో చెప్పాలి. అన్యజనులకు ఏమీ లేదు, ఈ వచనమే కాదు, ఏ వచనం తీసుకున్నా బైబిల్లో యేసు రక్తమే నీ పాపములను కడుగుతుంది. గుడికి వస్తే కాదు, నువ్వు మంచిగా బ్రతుకుతే కాదు, నీతి పనులు చేస్తే కాదు, ఏవైనా చేసినా కాదు, యేసు రక్తము ద్వారానే పాపపడను. యేసు రక్తం ఎలా కడుగుతుంది అంటే ఏం చెప్పాలి అంటే, ఎలా కడుగుతుంది అంటే లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, రక్తములో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తుంది అని ఉంది.
సో ఏ విధంగా యేసు రక్తం కడుగుతాయా, ఇప్పుడు ఏమైనా మీద పడుద్దా, నా మీద వచ్చి పడుద్దా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కదా కొందరు. పడదు. కానీ నేను ఎప్పుడైతే యేసు యొక్క దైవత్వాన్ని, ఆయన మానవ పాప పరిహారం కొరకు రక్తం చెందించాడని నమ్ముతున్నానో, పరలోకము ఇతని పాపములు కడిగి వేయబడినవి అని అక్కడ రాసుకుంటుంది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు డిక్లరేషన్ ఇచ్చిందంటే ఇక ఎవడు ఇవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు పరలోకానికి అర్హుడు అనడానికి ఆ పరలోకం యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ పరలోకం నీ పక్షంగా సిగ్నేచర్ చేయాలి. యేసు రక్తం ఎట్లా నన్ను కడుగుతుందంటే ఆయనలోని ప్రాణం అర్పించాడు. ఆ ప్రాణమును నా కొరకు అర్పించాడని నేను గ్రహించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆ అప్లికేషన్ నీ బ్రతుకులో కూడా కలుగుతుంది. ఘంటసాల గారు 50 సంవత్సరాల కిందట పాటలు పాడాడు. ఇప్పుడు పెడితే ఘంటసాల పాట రాదా? బాలసుబ్రహ్మణ్యం వస్తుందా? అదే స్వరము, అదే సంగీతము, అదే పాట ఇప్పుడు కూడా వస్తుంది కదా. మరి ఒక మానవుడు 50 సంవత్సరాల కిందట పాడిన పాట ఇప్పుడు కూడా వినగలుగుతుంటే 2000 సంవత్సరాల కిందట దేవుడు కార్చిన రక్తం యొక్క విలువ, పాప పరిహారం ఇప్పుడు జరగదా? అంతే. సో యేసు రక్తమే సువార్తలో ముఖ్యమైన మూలాంశం ఏమిటంటే, పాప ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధమైన రక్తం, అది యేసు రక్తంలో ఉన్న ప్రాణమును బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం. దేవుడు మన మధ్య ఉన్నాడు అంటారు కదా, అది పరిశుద్ధ స్థలమా కాదా? రైట్. స్థలము కాదు, పరిశుద్ధ జీవితం. చర్చి పరిశుద్ధ స్థలం కాదు. చర్చి పరిశుద్ధ స్థలం అయితే మనం ఎప్పుడు అందరం అక్కడ ప్లేస్ కొనుక్కొని అందులోనే పడుకోవాలి, ఇక అందులోనే వంట చేసుకోవాలి, అందులోనే తినాలి, అందులోనే ఉంటే అయిపోద్ది. మనం పరిశుద్ధులమే పరిశుద్ధులం. ఇక ఏంటి మీరు బయట ఇల్లు కొనుక్కోరా? లేదు లేదు, అది పరిశుద్ధ స్థలం. మేము అక్కడే పక్కకు గది కొనుక్కుంటాం, అందులోనే ఉంటాం మేము. స్థలము పరిశుద్ధం కాదు. ఆ మాటకు వస్తే మీకు కఠినమైన మాట చెప్తాను. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అని స్టెఫెన్ అన్నాడు. అందుకే చంపేశారు. ఓ ఈ మాట కఠినముగా ఉన్నది అంటూ చంపేశారు. మరి అది సత్యమా కాదా? సత్యమే. హస్తకృతాలయం అంటే మనుషులు కట్టిన చర్చీలు, టెంపుల్లో ఉండడు. మనుషులు కట్టిన దాంట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటావు మరి? అంటే హృదయంలో కాదు. హృదయంలో అంటే మళ్ళీ నేను ఇంకో ప్రశ్న ఇస్తాను, హృదయం ఎక్కడున్నది అని ఇస్తాను. మళ్ళీ అది వేరే స్టడీ. హృదయంలోని బైబిల్లో కూడా లేదు. మనుషులు కట్టిన దాంట్లో ఉండనంటున్నావు, ఎక్కడ ఉంటావు అంటే ఆయన అంటాడు నేను కట్టుకున్న గుడిలో ఉంటానంటాడు. నీవు కట్టుకున్న గుడి ఏంటి సార్? విశ్వమంతటి నిర్మాణములో సమస్తమును ఆజ్ఞ చేత కట్టాను, కానీ నా చేతులతో కట్టుకున్న దేవాలయం ఒకటి ఉంది. ఏమిటి చేతులతో కట్టుకున్న దేవాలయం? మానవ దేహం. 5 మిలియన్ల జీవజాతులు ఉన్నాయి. ఏ ఒక్కరినన్నా చేతులతో కట్టాడా? ఏనుగునో, జిరాఫీనో, ఏమండి సీతాకోక చిలుకనో? జస్ట్ మీరు పుట్టండి అన్నాడు, పుట్టారు. ఆదామును పుట్టరా నాయన, అబ్బా పుట్టమ్మ, ఎదురుగా రాగానే నన్ను మర్చిపోయి ఆమెనే చూసుకుంటూ కవిత్వం రాయరా అన్నాడా? ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఈమె నరుల్లో నుండి తీయబడినది కానీ నారి అనబడను. అంటే తీయబడినదంటే ఎవరు తీశాడు? నీవు తీసితే కనుక అనలేదు, ఎందుకంటే ఈమె పట్టించుకోలేదు హవ్వమ్మ కనబడిందని. అట్లా అంటే వచ్చేవాళ్ళుగా. దేవుడు తయారు చేసుకున్న దేవాలయమే మానవ దేహం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మీ దేహము దేవుని చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల
పాడు చేయు. దేవుడు వానిని పాడు చేయను. ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు అంటే మీరు పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో మళ్ళీ ఏమిటి? మీ దేహము పరిశుద్ధాత్మునికి నిలయం. హృదయం కాదు. హృదయం కూడా అవుద్ది. ఎప్పుడవుద్దంటే దేహము దేవుని ఆలయమైనప్పుడు తర్వాత ప్రాణం అవుతుంది. ప్రాణము దేవాలయమైన తర్వాత ఆత్మ అవుతుంది. ఆత్మలో ఉన్న గుడియే హృదయం. అది ఏమండి? ప్రత్యక్ష గుడారం గురించి ఎంతమంది తెలుసు? ప్రత్యక్ష గుడారం షేర్ ఎట్లుందో ఎంతమంది తెలుసు? ప్రత్యక్ష గుడారం ఎవరు వెళ్ళరా? నేను ఏడుస్తాను, నా ఏడుపుదాం. ప్రత్యక్ష గుడారం 3 భాగములుగా ఉన్నది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఉదాహరణకు అనుకోండి, ఈ రోడ్డు ఉన్న భాగం ఆవరణం అనుకోండి, మీరందరూ కూర్చున్న భాగం పరిశుద్ధ స్థలం అనుకోండి, నేనున్న భాగం అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. ఈ 3 భాగాల్లో దేవుణ్ణి ఆరాధించాలంటే డైరెక్ట్ గా అతి పరిశుద్ధ స్థలానికి ఎవడు పోలేడు. హీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద కోర్ట్ యార్డ్. ఆవరణం నుండే రావాలి. అలాగున ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము దేవాలయముగా ఉంటేనే ప్రాణం ఉంటుంది అంటున్నాను. ప్రాణము దేవాలయముగా అయినప్పుడు ఆత్మ కూడా దేవుని ఆలయం అవుతుంది. ఈ పరిశుద్ధ స్థలంలో మళ్ళీ మందసం అనే హృదయం ఉంది. ఈ మందసం అనే హృదయంలో గుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మొదట ఏది కావాలి? ఈ హృదయము దేవుని ఆలయం కావాలంటే ఏది కావాలి? మొదట మీ దేహము దేవుని ఆలయం కావాలి. అక్కడ పరిశుద్ధత ఉండాలి. నీ ప్రాణంలో పరిశుద్ధత ఉండాలి. నీ ఆత్మలో పరిశుద్ధత ఉన్నప్పుడు అందులో ఉన్న గుడిలో దేవుడు నివాసం ఉంటాడు. కనుక స్థలాలు కాదు పరిశుద్ధమైనవి. స్థలము మట్టే, దేహము మట్టే. కానీ అది జీవము లేని మట్టి, ఇది జీవము కలిగిన మట్టి. దేవుడు జీవము లేని దాంట్లో మీరు పెద్ద బిల్డింగ్లు కట్టినా, కేథడ్రల్స్ కట్టినా, ఏమండి చర్చిలు కట్టి పెద్ద గోపురాలు కట్టినా అందులో ఉండడు. ఆయన కట్టుకున్న ఈ మట్టితో కట్టుకున్న దేవాలయం ఉందే ఇందులో ఉంటాడు. కాబట్టి ఈయన ఉన్నాడు కాబట్టి ఇది పరిశుద్ధంగా ఉంచాలి అంటున్నాడు. ఇది ఎవడైనా పాడు చేస్తే దేవుడు లోపల ఉన్నవాడు వాణ్ణి పాడు చేస్తాడు. పండు ప్రేమ్ కుమార్ గారని బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఒక ఆయన పెద్ద మనిషి అయిపోయాడు ఇప్పుడు బాగా. ఆయన చాలా మంచి పాటల రచయిత. ఆయన ఒక పాట రాశాడు ఆ రోజుల్లో. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలు లేదు దైవత వెతుకు బడిలో ఉన్నాడు చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు, గుడి గోడలలో లేడు దేవుడు. ఎక్కడ లేడట దేవుడు?